పువ్వులు కోసుకుందామా? కాదు చెల్లి, పువ్వులు తర్వాత కోసుకోవచ్చు. ఈ చల్లని జలాల్లో కొంతసేపు జలక్రీడలు ఆడుకుందాం. జలక్రీడలా? అవును రా. ఆగు చెల్లి, పరమేశ్వరుడు ప్రసాదించిన పవిత్ర రుద్రాక్షమాల భద్రపరచని. మేము అరుణకేశి మహాముని శిష్యులం. మహాముని శిష్యులయ్యుండి మగవుల జలక్రీడలు ఆడుతుంటే కళ్ళప్పగించి బుద్ధిహీనులా చూస్తారా? సరే, ఈ అపచారానికి మీరు బుద్ధిహీనులైపోండి. భృంగి, అలా భయభ్రాంతులై చూస్తున్నారే? గురుదేవా, సమయానికి దయచేశారు. ఈ యువతి ఎవరో మమ్మల్ని నిష్కారణంగా శపించింది. శాపమా? అవును స్వామి. ఈ మహారణ్యంలో మగువుల నవ్వులు వినిపిస్తే ఆశ్చర్యంగా చూడ్డానికి వచ్చి ఆమె మమ్మల్ని బుద్ధిహీనులు కమ్మని శపించింది. ఓహో, చిత్రలేఖ, గంధర్వ రాజకన్యనన్న గర్వంతో నీవు చేసిన పని ఇది? అమ్మా, దేవకాంతలు మానవుల కంట పడనేకూడదు. మీరు చేసిన తప్పులకు ఈ ఋషికుమారులకు ఆ శిక్ష. నిరపరాధులు, సత్యసంధులు, స్వార్థరహితులు, చలిచీమకైనా హాని చెయ్యని మహానుభావులు ముక్కు మూసుకొని ఈ అరణ్యములో తపస్సు చేసుకునే వీరిని నిష్కారణముగా శపించావు. ఇప్పుడు నిన్ను మేలు శపిస్తాను. స్వామి, 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 నా అపరాధం మన్నించండి. కరుణామయులైన మీరు మా చెల్లిని అనుగ్రహించండి. ఈమెకు త్వరలో వివాహం చేయాలని ఈమె జనకులు చిత్తరథులు సన్నాహమంతా చేస్తున్నారు. సరే చిత్రలేఖ, ఈ తపస్సులకు శాప విమోచనం ఎప్పుడో కూడా నీవే చెప్పు. మునీంద్ర, నా వివాహమైన వెంటనే ఈ మహర్షులు శాప విముక్తులగుదురుగాక. మంచిది. ఇటుపై ఇట్టి ప్రమాదాలు తటస్థించకుండా ఉండటానికి చెప్తున్నాను, విను. నీవింకెప్పుడైనా మానవలోకం వచ్చి దర్శనం చేత కాని స్పర్శనం చేత కాని మానవ సంపర్కం కలిగించుకున్నావా, తక్షణం నీ దైవత్వం కోల్పోయి మానవ కన్యవు కాగలవు. జాగ్రత్త. నేనింక మానవలోకమే రాను. క్షమించండి స్వామి. గురుదేవ, ఇక మా గతేమిటి? కుమారులారా, మీరింకెక్కడ ఉండటం శ్రేయస్కరం కాదు. ఇది క్రూర జంతువులతోనూ విష జంతువులతోనూ విష వృక్షములతోనూ నిండి ఉన్న మహారణ్యం. బుద్ధిహీనులైనప్పుడు మీకు ఉపకారం చేసేదేదో అపకారం చేసేదేదో తెలుసుకోలేరు. కనుక ఇలా ఉత్తర దిశగా వెళ్ళండి. విజయదుర్గం అనే పట్టణం ఉంది. అక్కడ రాజగురువు పరమానందయ్య గారనే మహానుభావుడు ఉన్నారు. ఆయన పరమ దయాస్వరూపుడు. విద్యార్థులై ఆ పండితోత్తముని మీరు ఆశ్రయిస్తే ఆయన తప్పక మిమ్మల్ని ఆదరించగలరు. విద్యార్థులై వచ్చారా? సరే, సరస్వతీ కటాక్ష సిద్ధిరస్తు, సకల విద్యా ప్రాప్తిరస్తు. ఆనందం, ఓహాయ్, నిన్నే. ఏమిటండి? పాపం, వీళ్ళెవరో విద్యార్థులై వచ్చారు. వీళ్ళకి కావలసిన వసతి సదుపాయాలన్నీ మన ఇంట్లోనే ఏర్పాటు చేయి. నేను మహారాజు గారి మందిరానికి వెళ్ళొస్తాను. లోపలికి వెళ్ళండి నాయన. మహాదేవ మహాదేవ, సమయానికి వేయించేశారు.
ఏమిటి విశేషం మంత్రి గారు? మహారాజు గారు నిత్యము మధుపానం, ఆట వెలది అధరపానంతో సర్వం మర్చిపోతున్నారు. వారిని మరొక వ్యాసంగానికి పురిగొల్పి సరిదిద్దాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ఉద్దేశం మంచిదే మంత్రి గారు. గురుదేవులకు ప్రణామాంజలి. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. మంత్రి గారు వర్తమానం చేశారు. సంప్రదించవలసిన రాజకార్యములు ఏమైనా ఉన్నవా? మహాదేవ మహాదేవ, వేటకన్నీ సిద్ధం చేయించారని మనవి చేయడానికే వచ్చాం. వేటకు వెళ్ళుటకు మేము సంకల్పించలేదే. ఈ శరత్కాలంలో మహారాజులు వేటకో యుద్ధానికో వెళ్ళడం అనాదిగా వస్తున్న ఆచారం. ఏమంటారు గురువర్య? అవును మహారాజా, అట్టి పూర్వాచారాలు ప్రభువులు విస్మరించరాదు. పూజ్యులు, మీరు చెప్పినప్పుడు మేము కాదంటామా? మంత్రి గారు ఏర్పాట్లు చేయండి. మహాప్రసాద్. మహారాజా, తమరిక్కడే ఉండండి. నేను భటుతో వెళ్ళి అట్నుంచి తోపుకొస్తాను. తుమ్క, వీరసేన, మీరు మహారాజు వారి దగ్గరే ఉంటారు కదూ? సరే, రండిరా రండిరా. మహాదేవ మహాదేవ, ఏమిటిది? ఎవరి అఘాయిత్యం చేసిన వాళ్ళు? ఎవరో దుండగులు మా మీద తలపడ్డారు. వాళ్లతో పోరాడవలసి వచ్చింది. సుముఖుడు, వీరసేనుడు దప్పికతో చావు బ్రతుకులు వచ్చి ఉన్నారు. వెంటనే నీళ్లు పంపించండి. భట్లరా, త్వరగా నీళ్లు తీసుకువెళ్ళి ఆ భటుల ప్రాణాలు రక్షించండి. మహారాజు గారి గుర్రాన్ని కూడా తీసుకురండి. మహాదేవ మహాదేవ, ఎంత ప్రమాదం తప్పిపోయింది. ఇంతకు ఆ దుర్మార్గులు ఎవరో తెలుసుకున్నారా ప్రభు? తెలుసుకోవడానికి వ్యవధేది. మహాదేవ మహాదేవ, ఇలాంటి అవకతవక పనులు చేసిన గాడిదలను మీరు క్షమించిన నేను క్షమించను. ప్రభు ప్రభు, ఈ రుద్రాక్షమాలేమిటి? అదే విచిత్రం మంత్రి గారు. ఇక్కడిది నిరాధారముగా వేలాడుతున్నది. మహాదేవ మహాదేవ, తమరు సరిగ్గా గమనించి ఉండరు. ఏ సాలి పట్టుకో వేలాడుతూ ఉంటుంది. ఏ పట్టు లేదు మంత్రి గారు.
ఇది అతి దివ్యమైనది మహిమాన్వితమైనదిగా మాకు కనిపించుతుంది. మహాదేవ మహాదేవ తమ అశ్వం